యేసుక్రీస్తు వారి ద్వారా మీ మహిమ కలిగిన ప్రశస్త పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ కీర్తిస్తూ మీట సాగిలపడి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. డాగరమూడి గ్రామంలో మీ స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన మీ సంఘాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఇప్పటి వరకు కీర్తనలో మీరు సహాయపడినందుకు స్తోత్రాలు. ప్రత్యేకమైనటువంటి యొక్క సేవా సిఫార్సు కూడికను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ దాసులు శ్రీనివాసరావు గారిని రక్షించి నాయన మంచి ఉన్నత విధిని అనుగ్రహించారు. మాత్రమే కాక నాయన సంఘంలో పనిచేయడానికి మీరు కృపను గ్రహించారు నాయన. మరి సంఘాన్ని మీరు ప్రేరేపించి ప్రత్యేకంగా సేవ కొరకై సిఫార్సు చేస్తూ ఉండగా నాయన చేరువచ్చినటువంటి మా ప్రియుల కొరకు సేవకుల కొరకు మీ సేవలో ప్రార్థిస్తున్నాం. ముందుగా మీ దాసులు నాయన మీ వాక్యాన్ని అందిస్తూ ఉండగా ఆత్మపూర్ణులుగా చేయండి. చేరువచ్చినటువంటి ప్రజలకు శబ్దాంతరం ద్వారా వినుకున్న వారికి ప్రత్యేకంగా సేవా సిఫార్సు జరుగుతున్నటువంటి కుటుంబానికి నాయన మీ యొక్క వాక్యం ద్వారా హెచ్చరిక దిద్దుబాటు ఆశీర్వాదాన్ని మీరు అనుగ్రహించమని వేడుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అమూల్యమైనటువంటి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. మహాకనిక్రమ కలిగిన నాయన, పరిశుద్ధుడగు దేవ, జీవము కలిగిన నాయన, జీవాధిపతగు దేవ, మా గొప్ప ప్రభువాని స్తోత్ర చెల్లించుకుంటున్నావు నాయన. ఉదయ కాలములో మరి నిన్ను జ్ఞాపకం చేసుకోవటానికి మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆయన స్తోత్ర చెల్లించుకుంటున్నావు నాయన. అనేక ప్రాంతాల నుండి పట్టణాల నుండి కూడా మీ సేవకులను ఆయన నీ ప్రజలు తోడుకొని వచ్చినందుకు నీ స్తోత్ర చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు కీర్తన ద్వారా నీ నామాన్ని మహిమపరచగలిగే కృపనిచ్చావు ప్రభు, నీ స్తోత్ర చెల్లించుకుంటున్నాను నాయన. ఇప్పుడు ప్రభా నీ పని కొరకు తండ్రి అయా మీ దాసుని తండ్రి నాయన మీరు పిలుచుకొని మీ ఏర్పాట్లో తండ్రి నాయన మరి శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని బట్టి ఆయన స్తోత్ర చెల్లించుకుంటున్నావు నాయన. అయ్యా మరి నాయన ఆ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా మరి ఇప్పుడు మీ ప్రియదాసులు మరి మా ప్రియులు నాయన మీ దాసులు కూడా తండ్రి మీ పక్షాన్ని నిలబడి అయ్యా నీ యొక్క శ్రేష్టమైన మాటలు అమూల్యమైన మాటలు ప్రభా మరి అందిస్తుండగా తండ్రి నాయన మరి గ్రహించుకునే హృదయాన్ని దయచేసి వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా నీ వాక్యానుసారముగా జీవించడానికి కూడా కృప సహాయం చేయమడుకుంటున్నాను ప్రభా. ఈ కూడిక అంతటిలో కూడా ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీ అధ్యక్షుని వహించి నీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములోనే మిక్కిలినముతో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన పాల్ బర్నబాస్ గారికి అలాగే యెహోషువ గారికి పాల్ బర్నబాస్ గారికి సంఘం తరపున ప్రేమ వందనాలు తెలియపరుస్తున్నాం. ముందుగా వర్తమానం మనం హైదరాబాద్ నుంచి మన మధ్యకు మనం పిలుచుకున్న దైవజనులు పెద్దలు జె షడ్రక్ గారు ముందుగా దేవుని వాక్యం అందిస్తారు. ప్రభునామమున కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ, ప్రత్యేకంగా స్థానిక సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులందరికీ దేవుని యొక్క కృపను బట్టి రక్షింపబడి సంఘ సహవాసములో కొనసాగుచూ దేవుడు అనుగ్రహించినటువంటి పిలుపును బట్టి ఈరోజు ప్రత్యేకంగా ప్రియులు శ్రీనివాసరావు ప్రభుని సంపూర్ణముగా తన జీవిత కాలం అంతా కూడా మరి సేవించుట కొరకై తాను దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని దేవుని బిడ్డలంగా సంఘముగా మనమందరము కూడి వచ్చి ఆ పిలుపును మనము ఒప్పుకొనుచు అంగీకరిస్తూ ప్రభునామాన్ని మహిమపరచుట కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యేకమైనటువంటి కూడిక ఇది. అందువలన చేరి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ సృష్టి అంతటిలో కూడా పరిశుద్ధమైనది ఏమిటి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. తండ్రి అయిన దేవుడు పరిశుద్ధుడు,
కుమారుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధుడు, పరిశుద్ధ ఆత్మ పరిశుద్ధుడు. ఈ సృష్టిలో ఇలాంటి పరిశుద్ధత కలిగినటువంటి వారు ఎవరు లేరు కనుకనే తన పరిశుద్ధతను గురించి మనుషులమైనటువంటి మనము గ్రహించాలనే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్యం ఎలాంటిది? దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యం ఎలాంటిది? పరిశుద్ధమైనది. కొన్ని అధ్యాయాల, కొన్ని పుస్తకాల, కొన్ని మాటల కానే కాదు, 66 పుస్తకంలో ఉన్నటువంటి ప్రతి మాట పరిశుద్ధమైనది. పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి భూలోకంలో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనము గ్రహించాలని, ఆయన సేవించాలని, ఆయన ఆరాధించాలని, ఆయన ప్రేమను ప్రకటన చేయాలని దేవుడు మనకు ఈ పరిశుద్ధమైనటువంటి వాక్కులతో కూడినటువంటి పరిశుద్ధ గ్రంథాన్నే ఇచ్చాడు. మన చేతుల్లో ఉన్నటువంటిది సామాన్యమైన గ్రంథము కాదు. గ్రహించండి, మన చేతుల్లో ఉన్నటువంటి దైవ గ్రంథం ఇది పరిశుద్ధ గ్రంథం. ఇలాంటి గ్రంథం, ఇలాంటి మాటలు భూలోకములో వేరొకటి లేనే లే. పరిశుద్ధుడైన దేవుడు, ఆయన వాక్కులన్నీ కూడా పరిశుద్ధమైనవి కనుక పరిశుద్ధమైనటువంటి గ్రంథం మానవులమైనటువంటి మనకు అర్థమైనటువంటి రీతిగా దేవుడు తన ఆత్మ ద్వారా మనకు అనుగ్రహించారు. అయితే ఈ వాక్కులను ప్రత్యేకంగా చదివి గ్రహించి నేర్చుకుని మరి ఈ లోకములో కొందరు ప్రకటించాలి కదా. అందుకే భూలోకములో ఒకే ఒక దేశం ఉన్నది, పరిశుద్ధమైనటువంటి దేశం అని. దానికి ఏం పేరు? ఇశ్రాయేలు దేశం. ఇశ్రాయేలు దేశం. వేరొక దేశం ఏది కూడా పరిశుద్ధమైనది కాదు. అయితే వారిని దేవుడు ప్రత్యేకించుకున్నాడు. ఇంగ్లీష్ లో మనము హోలీ అంటాం. దాని భావం ఏమిటంటే ప్రత్యేకపరచుట. ఈరోజు ప్రియులు శ్రీనివాసరావు గారిని దేవుడు ఎంతో కాలమైంది రక్షించి తాను సంఘ సహవాసములో కొనసాగుతూ ఉన్నాడు. పునాది సత్యాలను తాను నేర్చుకుంటూ పరిశుద్ధుడైనటువంటి దేవుని పరిశుద్ధంగా ఆరాధించడం మాత్రమే కాకుండా ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని కొరకు ఆ దేవుని నామమును తన జీవిత కాలం అంతా కూడా ప్రకటించాలని తనను తాను ప్రత్యేకించుకుంటూ ఉన్నాడు. దీనికి పరిశుద్ధాత్ముడు ఆలోచనిచ్చి నడిపిస్తూ ఉండగా ఈనాడు మనం ఏం చేస్తున్నాం? దానిని ఒప్పుకొనుచూ ఉన్నాం, మనం అంగీకరిస్తూ ఉన్నాం. ఇది దేవుని కార్యం, ఇది దేవుని కార్యం. అందుకే ప్రపంచంలో ఉన్నటువంటి ఇతర జనాంగములకు, ఇతర దేశములకు పరిశుద్ధుడైనటువంటి దేవుని గురించి ఎలా తెలియచేయాలి? అందుకే దేవుడు ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే ఐగుప్తు దేశము నుండి వారిని విమోచించాడు. పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఐగుప్తంతా పాపముతో నిండి ఉన్నది, చీకటితో నిండి ఉన్నది. కాబట్టి పరిశుద్ధతనగా ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవించాలి కనుక వారిని ఒక దేశముగా ఏర్పాటు చేసి ఐగుప్తు దేశము నుండి వారిని విడిపించి, అంత మాత్రమే కాదు వారిని నడిపించి వారి కొరకు ఎప్పుడో వాగ్దానము చేసినటువంటి వాగ్దాన భూమిలోనికి వారిని నడిపించేటటువంటి పరిశుద్ధుడైనటువంటి దేవుడు. ఆ దేవునితో ఆ పరిశుద్ధమైనటువంటి జనాంగం నిబంధన చేశారు. అందుకే భూలోకములో ప్రభువును గురించి, పరిశుద్ధతను గురించి, పరలోకాన్ని గురించి, పాపాన్ని గురించి, నరకాన్ని గురించి, పాపము నుండి, శిక్షావిధి నుండి తప్పించుకునేటువంటి విధానాన్ని గురించి తెలియచేసేవారు ఎవరు భూలోకమునంటే మొదట ఇశ్రాయేలీలు. అందుకే దేవుడు వారితో నిబంధన చేశాడు. వారు నిబంధన ప్రజలు.
దేవుని వాక్కులు పొందినటువంటి ప్రజలు, దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించే ప్రజలు. అందుకే 5 పుస్తకాలలో ఆది కాండం మొదలుకున్న ద్వితీయోపదేశ కాండము వరకు వారు ఎలా జీవించాలి, వారు ఎలా మాట్లాడాలి, వారు ఎలా సాక్ష్యం ఇవ్వాలి, కుటుంబముగా వారు ఏ రీతిగా వివాహాలు కలిగి ఉండాలి, వారు చేసే పనులు ఏ రీతిగా ఉండాలి, వారి ఆరాధన ఏ రీతిగా ఉండాలి, వారు ఏ రీతిగా దేవుని సన్నిధిలో కనబడాలి అని దేవుడు వారిని ప్రత్యేకమైనటువంటి జనాంగముగా ఏర్పాటు చేసి వారి పరిశుద్ధమైనటువంటి జీవిత విధానంలో ఎలా ముందుకు సాగాలో దేవుడు వారికి పరిశుద్ధ గ్రంథాన్ని అనగా ధర్మశాస్త్రాన్ని వారికి అనుగ్రహించినట్లుగా ఆ లేఖనాలను మనం ఎరుగుదము. అయితే దేవుడు సృష్టి అంతటిని సృజించినటువంటి సృష్టికర్త కనుక ఎవరో నశించటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే అందరూ అంతటా మారు మనసు పొందాలి కనుక ఒక జ్యోతిగా, ఒక వెలుగుగా, ఒక నక్షత్రంగా భూలోకములో ఇశ్రాయేలు దేశమును ఏర్పరచుకొని వారి ద్వారా సర్వ సృష్టికి నిజమైనటువంటి దేవుని గురించి తెలియజేయాలనేది దేవుని యొక్క సంకల్పం. దేవుని యొక్క ఆ సంకల్పం ఆ క్రమంలో భాగంగానే ఆ యెరూషలేము నుండి సువార్త మనకు అందింది. దేవుడు పక్షపాతి కాడు, ఆయన అందరికీ ప్రభు. కాబట్టి అందరి కొరకు ప్రాణం పెట్టినటువంటి నిజమైన దేవుడు ఎవరు? అందరి కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి నిజమైనటువంటి పరిశుద్ధుడు ఎవరు? విమోచకుడు ఎవరు? సజీవుడు ఎవరు? లోకరక్షకుడు ఎవరు? పరలోకానికి మార్గము ఎవరు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. కాబట్టి ఆ యేసు ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చట కొరకై ప్రభు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను నన్ను రక్షించాడు. కాబట్టి ప్రభు అన్నాడు, మనము రక్షింపబడిన తర్వాత ఒకే చోట ఉండటం కాదు, అనగా దేవుడిచ్చినటువంటి వరాన్ని బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి కొందరు స్థానికంగా, కొందరు వెలుపల దేవుని యొక్క సువార్తను, ఆయన యొక్క ప్రేమ సువార్తను ప్రకటించుట కొరకై ప్రభు ఆనాడే ఇచ్చినటువంటి గొప్ప ఆజ్ఞ, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, మీరు సర్వ సృష్టికి వెళ్ళండి. సర్వ సృష్టికి ఏం చేయాలి? సువార్తను ప్రకటించండి. నమ్మిన వానికి రక్షణ, నమ్మని వానికి శిక్ష అనేటువంటి ప్రభు యొక్క మాటలు మనము ఎరిగే ఉన్నాం. కాబట్టి పరిశుద్ధుడైన దేవుడు, ఆయన ఇచ్చినటువంటి వాక్కులు పరిశుద్ధమైనవి. భూలోకములో ప్రత్యేకమైనటువంటి జనాంగముగా దేవుడు ఇశ్రాయేలీయులను ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి వారు తప్పిపోవుటను బట్టి దేవుడు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిగా భూలోకములో ఆయన అరుదించి, ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకమునకు ఆరోహణమైన తర్వాత పరిశుద్ధమైనటువంటి తన ఆత్మను పంపి అపోస్తుల 22వ అధ్యాయం మనం చూస్తాం. నూతన నిబంధన సంఘం అప్పటి నుంచి ప్రారంభమైంది. అప్పటి నుండి ప్రారంభమైనటువంటి సంఘం, ఆ సంఘ పరిచర్య, ఆ సంఘానికి సంబంధించినటువంటి ఆ యొక్క సేవ లేక ఆరాధన ఆనాటి నుండి ఈనాటి వరకు అంచెలంచెలుగా క్రమక్రమముగా ఎలా విస్తరిస్తూ ఉందో, ఎలా వ్యాపిస్తూ ఉందో, ప్రపంచమంతా కూడా నేడు సువార్తతో ఏ రీతిగా నిండి ఉన్నదో మన కన్నులారా మనం చూస్తూ ఉన్నాం, మన చెవులారా మనం వింటూ ఉన్నాం. ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా దేవుని సువార్త లేకుండా లేదు. కాబట్టి ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఏ రీతిగా మరి ఆయన చేత నియమింపబడినటువంటి అపోస్తలులు, శిష్యులు, ఆయన చేత నియమింపబడినటువంటి దేవుని సేవకులు, ఆయన బిడ్డలంగా ఆయన గురించి ఎలా సాక్ష్యం ఇస్తున్నామో మనము ఆ యొక్క విషయాలను ఎరిగినటువంటి వారముగా ఉన్నాం. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా మరి ప్రియులు శ్రీనివాసరావు గారు తన యొక్క జీవిత కాలం అంతా కూడా ప్రభువుని మరి సేవించాలని తాను చేసుకున్నటువంటి తీర్మానం అనేది ఇది తన యొక్క సొంత నిర్ణయం కాదని మొదట మనం గ్రహించాలి, గమనించాలండి. ఇది తన సొంత నిర్ణయం కాదు, దేవుని నిర్ణయాన్ని తను అంగీకరించాడు. ఇది దేవుని యొక్క నిర్ణయం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. జగత్తుకు పునాది వేయబడక మునిపే దేవుని ప్రణాళిక రక్షింపబడాలి, ఆత్మీయ జీవితంలో ఎదగాలి, దేవుని సంగతులు ఎరుగుతూ ఉండాలి. ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి చక్కని పునాది తన యొక్క జీవితంలో కలిగి తన యొక్క ఆత్మ ప్రేరణను బట్టి
దేవుడు తనకు అనుగ్రహించినటువంటి ఆ కృపావరాన్ని బట్టి, దేవుని యొక్క పిలుపును బట్టి, దేవుని సేవించుట కొరకై తను ముందుకు రావటం అనేది ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క సంకల్పం. ఎలా ఈ మాటలు మనం చెబుతూ ఉన్నామంటే, మనకు ప్రతిదానికి ఆధారము దేవుని యొక్క వాక్యం. గమనించాలి, సాంప్రదాయాల గురించి మాట్లాడొద్దు, ఆచారాల గురించి మాట్లాడొద్దు. దేవుని వాక్యం ఏమి చెబుతూ ఉన్నది, దేవుని వాక్యం ఏమని చెబుతున్నదో మనం గ్రహిద్దాం. మొదటిగా గమనించండి, ఈ ప్రపంచానికి సువార్తను ప్రకటించుట కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తాను ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క అపోస్తలులు అంటాం, వారిని ఏ రీతిగా ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, అది ఆయన చిత్తం, అది ఆయన చిత్తం. వారిలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి, నీలో నాలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? ఏమీ లేదు. మనలో మంచి అంటూ ఏమీ లేదు, ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, మెచ్చుకోదగినటువంటి దేవునికి ఇష్టమైనది ఏమీ లేదు. కానీ దేవుని యొక్క ప్రేమ, దేవుని యొక్క కృప అనంతకాలం అనగా ఆది నుండి అంతం వరకు సమస్తమును ఏకకాలంలో ఎరిగి ఉన్నటువంటి ఆ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు తన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని తగిన కాలం మంది ఏం చేశాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, దాన్ని గ్రంథస్థం చేశాడు. వారి ద్వారా జరిగించినటువంటి కార్యములను గురించి గ్రంథస్థం చేయటమే కాకుండా మనకందరికీ ప్రత్యక్షంగా దేవుడు కనబరుస్తూ ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం చూద్దాం. అనగా దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క ప్రేమను గురించి భూలోకములో ప్రకటించుట కొరకై ముందుగానే తన ఏర్పాటులో ఉన్నటువంటి వారిని ఏర్పాటు చేసి వారిని నియమించాడు. గమనించారండి, ఈ రోజు ఆ ప్రత్యేకమైనటువంటి సేవ కొరకై ఒక తీర్మానాన్ని ఇచ్చి, ఒక నిర్ణయాన్ని ఇచ్చి, ఈ పరిచర్య కొరకై, ఈ సేవ కొరకై నియమించింది ఎవరు చెప్పండి? దేవుడు నియమించాడు. దేవుడు నియమించినటువంటి విషయము సంఘానికి అర్థమైంది, చేరి వచ్చినటువంటి మనకందరికీ కూడా అర్థమవుతూ ఉన్నది. ఎందుకంటే తాను ఇప్పుడు సాక్ష్యం ఇస్తాడు. తన సాక్ష్యమే కాదు, తనను గురించి కూడా సాక్ష్యము కొందరి వలన ఇవ్వబడుతుంది. కాబట్టి అలాంటి సాక్ష్యము పొంది కృపావరము కలిగినటువంటి మరి ప్రియులు ఈ యొక్క సేవా జీవితంలో ముందుకు సాగాలని దేవుని నిర్ణయానికి, దేవుని యొక్క నియామకాన్ని మనం ఒప్పుకుంటూ ఉన్నాం, మనం ఆమేనంటూ ఉన్నాం. ఇది దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి సేవకు సంబంధించినటువంటి విషయాలు. గమనించండి, 10వ అధ్యాయము, మత్తయి సువార్త 10వ అధ్యాయము 2, 3, 4 వచనాల్లో మనం గమనించినట్లయితే ఆ పేర్లేమనగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, యాకోబు, అతని సహోదరుడు యోహాను, బర్తలోమై, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి మారు పేరు గల లెబ్బై, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధా. 5వ వచనం కూడా చదవయ్యా. యేసు ఆ 12 మందిని పంపుచు, గమనించాలండి, వారిని ఏర్పాటు చేయటం మాత్రమే కాదు, వారిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు, వారిని పంపుతూ ఉన్నాడు. కాబట్టి సేవా సమర్పణ జరిగిన తర్వాత తన యొక్క జీవిత కాలం అంతా కూడా సేవ కొరకై మరి పంపించేది ఎవరు? మనుషులు కాదండి. అనగా దేవుడే పంపుతూ ఉండగా సంఘము ప్రార్థిస్తూ ఉంటుంది, సంఘము ఒప్పుకుంటూ ఉంటుంది, సంఘము సమ్మతిస్తూ ఉంటుంది. అదే రీతిగా ఆయా సంఘాలకు చెందినటువంటి మనము కూడా ఆ విషయమై ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ విషయంలో దేవుని చిత్తాన్ని మనము ఘనపరుస్తూ, మహింపరుస్తూ ముందుకు సాగుతూ ఉంటాం. కాబట్టి ఏర్పాటు చేయబడినటువంటి వారు, నియమింపబడినటువంటి వారు పంపబడాలి. దేని కొరకు? దేవుని ఏర్పాటులో దేవుడు అప్పగించినటువంటి ఆ యొక్క పనిని జరిగించుట కొరకై దేవుడే వారిని పంపుచూ ఉన్నాడు. యేసు ఆ 12 మందిని పంపుచూ
వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి సమరయులు ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళుడి నశించినటువంటి గొర్రెల యొద్దకే వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి. చాలు. ఈ రీతిగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ 12 మంది అపోస్తులైనటువంటి వారి ద్వారానే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త నేడు ప్రపంచమంతా కూడా ప్రకటింపబడింది అనేటువంటి విషయాన్ని మనం ఎరుగుదుము. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు ఈ యొక్క 12 మంది అపోస్తులను తాను ఏర్పాటు చేసినట్లుగా వారికి అధికారం ఇచ్చి ఆ పని జరిగించుట కొరకై వారిని పంపినట్లుగా మనము చదివినటువంటి ఈ లేఖన భాగాల్లో మనము గమనించగలం. అయితే ప్రభువు వీరిని పంపక మునుపు, వీరిని ఏర్పాటు చేయక మునుపు ప్రభు ఏం చేశాడో కూడా మనం చూద్దాం. చూడండి, ప్రభు ఏం చేశాడో కూడా మనం చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా, గమనించాలండి, ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా ఆయన యొద్దకు వచ్చి, గమనించాలండి, తనకిష్టమైన దేవుని చిత్తములో ఉన్నటువంటి వారు అనగా ఎవరెవరికి దేవుడు ఏ కృపావరం ఇచ్చాడో, ఎవరెవరికి దేవుడు ఏ సామర్థ్యం ఇచ్చాడో ఆ సామర్థ్యము కలిగినటువంటి వ్యక్తులను ఏం చేస్తాడు? ఆ పనుల కొరకై ఆయన నియమిస్తాడు, ఆ పనిని వారికి అప్పగిస్తాడు. చెయ్యిగా ఎవరుండాలి, కాలుగా ఎవరుండాలి, కన్నుగా ఎవరుండాలి, చెవిగా ఎవరుండాలి? అదే కదా మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో రాయబడినటువంటి మాటలు. క్రీస్తు శరీరం అనేటువంటి సంఘములో మనమందరము అవయవాలం. కాబట్టి నేను కోరుకోవటం కాదు, నేను చేస్తానని నేను ముందుకు రావటం కాదు, నా ఇష్టం కాదు, నా అభిప్రాయం కాదు. ఎందుకంటే మనం ఆయన ఇష్టం అనగా దేవుని చిత్తం, దేవుని ఆలోచన, దేవుని ప్రణాళిక చొప్పున మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నిటికీ కూడా దేవుడు స్థానమిచ్చాడు, స్థలమిచ్చాడు, పనిచ్చాడు. ఆ రీతిగా సౌష్ఠవమైనటువంటి ఒక చక్కని శరీరాన్ని దేవుడు నిర్మించినటువంటి రీతిగానే దేవుడు ఆత్మ సంబంధమైనటువంటి ఒక మందిరం అనేది ప్రభు తన శరీరముతో తాను పోల్చుకోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరంలో మన మందిరం ఏమని చెప్పండి? అవయవాలం. ప్రతి శరీరానికి ఏముంది చెప్పండి? ప్రతి శరీరానికి పని ఉన్నది, ప్రతి శరీరానికి ప్రత్యేకమైన స్థలం ఉన్నది, ప్రతి శరీరానికి దేవుడు అప్పగించినటువంటి పని ఉన్నది, తర్వాత దాని పరిధి ఉన్నది. శరీరంలో ఉన్నటువంటి ఏ అవయవమో మరొక అవయవముతో ఎప్పుడూ కూడా మరి కొట్టుకున్నట్టుగా మనం చూస్తామా? అంటే ఏమున్నది? శరీరంలో ఏమున్నది? ఐక్యత, ఏకభావం. ఒకరితో అనగా ఒక శరీర అవయవము మరి యొక్క అవయవముతో ఏం చేస్తుంది? కలిసిమెలిసి సహకరించుకుంటూ సంఘములో మనం జరిగించవలసినటువంటి పరిచర్య ధర్మం, దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి క్రమం. అందుకే అన్నాడు, శరీరం అంతా కన్నైతే చూడగలమా? శరీరం అంతా చెవైతే చూడగలమా? అన్యులైనటువంటి వారు ఆ రీతిగా కల్పించుకుంటున్నారు కానీ, ఊహించుకుంటున్నారు కానీ దేవుని యొక్క వాక్యం అలా చెప్పడం. అందుకే పరిశుద్ధ గ్రంథం కేవలము సత్యమైనది. అందుకే వాక్యం చదవాలి, ఇప్పటి నుంచి మరి ఎక్కువగా చదవాలి. శ్రీనివాసరావు, దేవుని వాక్యాన్ని చదివే వాళ్ళు నేటి కాలంలో తక్కువగా ఉన్నారు. చదవాలండి. యవనస్తులు దేవుని వాక్యం విరివిగా చదవాలి, దేవుని సంగతులు విరివిగా నేర్చుకోవాలి. ప్రభు పాదముల యొద్ద దేవుని వాక్యాన్ని నేర్చుకొని ప్రభు కొరకు జీవించాలి అనేటువంటి తృష్ణ ప్రతి విశ్వాసి కలిగి ఉండాలని దేవుని వాక్యము చెప్పారు. కాబట్టి దేవుడు నియమించక మునిపే దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది తన చిత్తం అంటాం, దేవుని చిత్తం. ఈనాడు శ్రీనివాసరావు ఈ రీతిగా దేవుని సేవ కొరకై ముందుకు వస్తూ ఉన్నాడంటే ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని నియామకం. దేవుడే పంపుతూ ఉన్నాడు, దేవుడే ఈ పనిని తనకు అప్పగిస్తూ ఉన్నాడు. ఈ విషయంలో మనమందరము సాక్షులం.
ఈ విషయంలో మనమందరము ఏకీభవిస్తూ ఉన్నాం దేవుని నిర్ణయానికి. అన్నాడు బెతూయేలు లాబాను అన్నాడు, ఏమని? అయ్యా, మరి మీ అమ్మాయిని ఇస్తారా? మరి మా యొక్క యజమానుడైనటువంటి అబ్రహాం కుమారునికి మీ అమ్మాయిని మరి భారీగా మీరు ఇస్తారంటే ఏమన్నారు వాళ్ళు? చెప్పటానికి మేమెవరం అయ్యా, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఇది వివాహానికి సంబంధించే కాదు, అన్ని విషయాల్లో. వివాహం మట్టుకే అక్కడ రాయబడింది, కానీ అన్ని విషయాలకు దీన్ని మనం అన్వయించుకోవాలి. ఇది యెహోవా వలన జరిగిన కార్యం. మేమైతే అవునని గాని కాదని కానీ మనము దేవుని అనగా నిర్ణయము, దేవుని చిత్తము, దేవుని యొక్క ఆలోచన ఏమిటో మనకు బయలుపరచబడిన తర్వాత ఆ ఆలోచనకు మనం ఏం చేయాలి? ఏకీభవించాలి, ఒప్పుకోవాలని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి యొక్క మాటను మనం చూస్తాం. కాబట్టి తనకిష్టమైన వారిని ఆయన పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. 14 వచనం, అక్కడే 14 వచనం. వారు తనతో కూడా ఉండునట్లు గమనించాలి, వారు తనతో కూడా ఉండునట్లు గమనించాలి. కాబట్టి ప్రభువుని గురించి తెలుసుకోవాలంటే ఆయనతో ఉండాలి, దేవునితో సహవాసం. అందుకే విద్య లేనటువంటి వీరికి అంత గొప్ప జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? లోకం సాక్ష్యం ఇస్తుంది కదా. మత నాయకులకు లేనటువంటి జ్ఞానం, మత నాయకులకు లేనటువంటి వివేకం, మత నాయకులకు లేనటువంటి ఆ పరలోక సంబంధమైనటువంటి విషయాలు వీరు ఎలా నేర్చుకున్నారంటే ప్రభువుతో సహవాసం. ప్రభు బోధ విన్నారు, ప్రభువుతో ఉన్నారు, ప్రభు వెళ్ళిన చోటకల్లా వారు వెళ్ళారు, ప్రభువును వారు వెంబడించారు. కాబట్టి ఈనాటి నుండి ప్రత్యేకంగా మరి ఆనాడు అపోస్తలులు, ఆనాడు దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి శిష్యులు ప్రభువుని ఏ రీతిగా, ప్రభువుతో ఏ రీతిగా సహవాసము కలిగి ఉన్నారు, ఆయన యొద్ద ఉన్నారో, ఆయన యొద్ద నేర్చుకున్నారో, ఆయన మాటలు విని ఆ ప్రకారం జీవిస్తూ మరి చక్కని పునాది తమంతట తాము వేసుకొని అధికారపూర్వకముగా దేవుని చేత పంపబడ్డారో, ఆ పనిలో వారు ఏ రీతిగా దేవుని నామాన్ని మహింపరిచారో అదే రీతిగా ప్రియులు శ్రీనివాసరావు ఆ రీతిగా ముందుకు సాగాలని కోరుతూ, తనకిష్టమైన వారు అనేటువంటి మాట 13వ వచనంలో మనం చూస్తున్నాం. 14వ వచనంలో తనకిష్టమైనటువంటి వారిని ఆయన ఏర్పాటు చేసుకొనగా వారు తనతో కూడనగా ప్రభువుతో పాటు ప్రత్యేకమైనటువంటి అనుబంధం, సహవాసం కలిగినట్లు వారుగా వారు ఉంటూ 14వ వచనంలో మనం చూసినట్లయితే వారు తనతో కూడా ఉండునట్లుగా దయ్యములను వెళ్ళగొట్ట అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించినటువంటి మాటకు ముందు సువార్తను ప్రకటించుట కొరకై అధికారం ఎవరిచ్చారు? ఆయనే ఇచ్చాడు. గమనించాలండి, పిలిచేది ఆయనే, పంపేది ఆయనే, అనగా ఆ పని చేయుటకు సామర్థ్యాన్ని ఇచ్చేది ఆయనే. అంత మాత్రమే కాదు, ఆ పని చేయుచు ఉండగా అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి, అనుకోని శోధనలు ఎదురవుతాయి, అనుకోని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితుల్లో మనకు తోడుగా ఉండి మనల్ని బలపరిచేది, మనల్ని ఆదరించేది, మనల్ని ధైర్యపరిచేది ఎవరట? ఆయన అధికారము గలవారై. ఎవరి అధికారం? అందుకే సువార్త ప్రకటిస్తూ ఉండగా, ప్రభువుని ఆరాధిస్తూ ఉండగా, ప్రభువుని సేవిస్తూ ఉండగా గమనించాలండి, మనం ఒంటరిగా లేం, పరలోకం మన వెంట ఉన్నది, ప్రభు మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఎరిగినటువంటి వారమై ధైర్యంగా దేవుని యొక్క పనిలో ముందుకు సాగాలని దేవుని వాక్యము చేత ప్రత్యేకంగా ప్రియులు శ్రీనివాసరావు వాక్యములో కొన్ని విషయాలు మనం చూపుతూ ఉన్నాం. తర్వాత మరొక మాట చూడండి, మరొక మాట, ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క విధానం. లోకాసు వార్త 6వ అధ్యాయము, లోకాసు వార్త 6వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. గమనించండి, ప్రభు జరిగించినటువంటి ప్రతి పని వెనక ఏంటి బలం? ఏంటి చెప్పండి? ప్రార్థన. పంపబడుచు ఉన్నటువంటి పరిచర్య కొరకై తనను తాను అప్పగించుకున్నటువంటి శ్రీనివాసరావు తన యొక్క సేవలో, తన సేవా జీవితంలో బలంగా దైవ చిత్తానుసారంగా ప్రారంభించినటువంటి యొక్క పరిచర్య తొదముట్టించాలంటే ఏమవసరం? దేవుని శక్తి అవసరం, దేవుని బలం అవసరం. వ్యక్తిగతంగా, కుటుంబముగా తను ప్రార్థన చేయటం మాత్రమే కాకుండా ప్రత్యేకంగా స్థానిక సంఘం ప్రార్థన ద్వారా తమ సహోదరుని వారు ఏం చేయాలి? బలపరచాలి.
జ్ఞాపకం ఉంచుకోవాలి. గమనించాలండి. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభువు నియమించాడని, తన చిత్తము చొప్పున వారిని ఏర్పాటు చేసుకున్నాడని, ఏర్పాటు చేసుకున్నటువంటి వారికి అధికారం ఇచ్చాడని, ప్రభువే వారిని పంపాడని, ప్రభువుతో వారు సహవాసము చేశారని ఎన్నో విషయాలు ఇప్పటి వరకు మనం మాట్లాడుతూ ఉన్నాం. అయితే వీటి వెనక వారి సేవ ఫలించుట కొరకై, వారి సేవలో చక్కగా ముందుకు సాగుట కొరకై ప్రారంభించినటువంటి ఆ యొక్క పరిచర్య మరి పరిపూర్ణ మగుట కొరకై వారిని బలపరుస్తూ ఉన్నదేమిటి? నన్ను బలపరచువా అని ఎందే నేను సమస్తమును చేయగలను అని అపోస్తుడైనటువంటి పౌలు పలికినటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకొని, కాబట్టి ప్రార్థనా సహకారం, ప్రార్థనా సహాయం, ప్రార్థనలో ఎత్తిపట్టాలి. ఒకరిని మరి ఒకరము ఈ రీతిగా ప్రార్థనలో ఒకరిని మరి ఒకరము బలపరుచుకునే వారముగా ఉండాలని ఎంతకాలం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నాడు? పగలల్లా బోధిస్తున్నాడని ప్రభువుని గురించి చూస్తున్నాం. రాత్రి అంతా ప్రార్థన. వాక్యానికి ప్రార్థనకి మనము ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఎంత గొప్పదో మనం చూస్తూ ఉన్నాం. దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారిలో 12 మందిని ఏర్పరిచి వారికి అపోస్తులు అని పేరు పెట్టెను. గమనించండి, ప్రతి పదానికి అర్థం, ప్రతి పదానికి ప్రత్యేకమైనటువంటి సందర్భం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. వారు అపోస్తులు అంటే వారు పంపబడినటువంటి వారు అనే విషయాలు మనం చూస్తున్నాం. అయితే ఇది ప్రభువు జరిగించాడు. ఇది ప్రభువు జరిగించినటువంటి తన సేవకులను, తన అపోస్తులను, తన శిష్యులను ప్రభు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడో దేవుని వాక్యంలో వ్రాయబడినటువంటి విషయం. అయితే మరి సంఘములో ఈ రీతిగా సేవకు సమర్పించుకున్నటువంటి వారు, ఆ సేవకు సమర్పించుకున్నారని సంఘానికి తెలిసిన తర్వాత వారేం చేశారు? కాబట్టి వారు ఆనాడు ఏం చేశారో ఈనాడు మనం కూడా అపోస్తుల బోధ అంటాం. అదే మనుషుల ఉద్దేశాలకు, ఆలోచనలకు అవకాశం ఇవ్వద్దు. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము మొదటి వచనం నుండి 3వ వచనం చదువుకుందాం. అంతియొకయలోనున్న సంఘములో, గమనించాలండి, అంతియొకయలోనున్న సంఘములో బర్నబా, నిగెరనబడినటువంటి సుమియోను, కురేనీయుడైనటువంటి లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువుని సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతట వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. ఇది సేవా సమర్పణ అంట. నూతన నిబంధనలో వ్రాయబడినటువంటి సేవకు సమర్పించుకున్నటువంటి వారి విషయమై సంఘము, ఆయా సంఘముల నుండి చేరి వచ్చినటువంటి వారు ఏ విధంగా ముందుకు సాగాలో, అందుకే ప్రతి విషయంలో మనకు మాదిరి దేవుని వాక్యములు ఉన్నది. ప్రతి విషయంలో దేవుడు మనకు ముందుగానే ఆ విషయాలను గ్రంథస్థం చేశాడు. అందుకే అన్ని విషయాలలో మనము ఈ బోధ నుండి తప్పిపోకూడదు. కాలం ఎంత కాలమైనా, ఎన్ని కాలాలకైనా, ఎన్ని యుగాలకైనా మారని మార్పు లేనటువంటి దేవుని వాక్యం. దేవుడు తన వాక్యానికి మార్చేవాడు కాదు. ఆయన ముద్రించి అధికారపూర్వకంగా మనకు అనుగ్రహించినటువంటి సత్య గ్రంథం, మనకు ప్రయోజనకరమైనటువంటి అన్ని విషయాలలో ప్రయోజనకరమైనటువంటి గ్రంథం, మనకు వెలుగుగా
చక్కని మార్గాన్ని నిర్దేశించే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యెరూషలేములో ప్రారంభించబడినటువంటి సంఘం, ఆ సంఘం నుండి పరిచర్య ఎలా వచ్చింది చెప్పండి? అంత్యోక్యకు వచ్చింది. అంత్యోక్య అన్యజనులు ఉన్నటువంటి ప్రాంతం. ఎందుకు వారు చెదిరిపోయారు అక్కడి నుంచి? మనం ఎదురుగము. యెరూషలేములో శ్రమ కలుగగా వారు చెదిరిపోయారు. వారు చెదిరిపోయినటువంటి చోటల్లా కూడా వారు సువార్తను ప్రకటిస్తూ ఉండగా, అలా ప్రకటింపబడుతూ ఉండగా ప్రభువునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి బాప్తిసం పొందినటువంటి వారు సంఘముగా అంత్యోక్య అనేటువంటి స్థలములో సంఘము స్థాపించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 11వ అధ్యాయంలోనే దీన్ని గురించినటువంటి సంగతులు మనం ఎరుగుదుము. 11వ అధ్యాయంలోనే ఈ యొక్క సంగతులు వ్రాయబడ్డాయి. అయితే 13వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే ఇది ప్రత్యేకమైనటువంటి సందర్భం. ఏమిటి సందర్భం అంటే, అంత్యోక్యలోనున్న సంఘములో గమనించాలండి. అనగా అంత్యోక్య అనేటువంటి పట్టణములో ఉన్న సంఘం, డాగర్ల మూడిలో ఉన్నటువంటి సంఘం, యనమదల అనేటువంటి గ్రామములో ఉన్న సంఘం, మార్టూరు అనేటువంటి గ్రామములో ఉన్న సంఘం. కాబట్టి ఆ రీతిగా అంత్యోక్యలో ఒక గొప్ప పట్టణం అది. నాటి దినాల్లోనే అక్కడ సంఘం ఏర్పాటు చేయబడింది. అక్కడ ప్రాముఖ్యమైనటువంటి వరాలు కలిగినటువంటి 5 వ్యక్తులు ఉన్నారు. గమనించాలండి, ప్రాముఖ్యమైనటువంటి వరాలు కలిగినటువంటి వారు 5 ఉన్నారు. పరిశుద్ధులందరూ ఉన్నారు అక్కడ. రక్షింపబడినటువంటి మనమందరము పరిశుద్ధులమే, మనమందరము యాజకులమే, మనమందరము దేవుని సొత్తు అయినటువంటి ప్రజే. ఇంతకు ముందుగానే మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు అనుగ్రహించిన కృపావరము చొప్పున దేవుడు నియమించినటువంటి ఆ యొక్క పరిచర్య ధర్మము జరిగించుట కొరకై దేవుడు కొందరిని అపోస్తులుగా ఏర్పాటు చేసుకున్నాడు, కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి మాట మనం ఎరుగుతాము. ఇక్కడ బోధకులు కూడా ఉన్నారు. చూడండి, 5 ఎవరు? మొదటిగా మనం చూసినట్లయితే మొదటిగా ఎవరు కనపడుతున్నాడు? బర్నబా. మొదట బర్నబా కనపడుతున్నాడు. రెండో వ్యక్తిగా ఎవరు కనపడుతున్నాడు? సుమియోను కనపడుతున్నాడు. మూడో వ్యక్తిగా లూకియా కనపడుతూ ఉన్నాడు. 4వ వ్యక్తిగా మనయేను కనపడుతూ ఉన్నాడు. చివరిగా ఎవరు కనపడుతున్నాడు? నూతనముగా రక్షింపబడి 9వ అధ్యాయంలో రక్షింపబడినటువంటి సౌలు అనేటువంటి వ్యక్తి. 5 వ్యక్తులు అక్కడ మనకు కనబడుతూ ఉన్నారు. అనగా వారు రక్షింపబడి అంత్యోక్య అనేటువంటి స్థానిక సంఘములో వారు పరిచర్యా ధర్మం అనేది కొనసాగించుతూ ఉన్నటువంటి వారు. అప్పుడు ఏం జరిగింది? 2వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడి. అందుకే ఈ మాట నేను ప్రారంభంలో ఈ మాట నేను చెప్పాను. పరిశుద్ధత లేక ప్రత్యేకత ఒకే మాట, ఒకే భావం. ఇప్పుడు 5 నుండి 2 ప్రత్యేకంగా పరిశుద్ధాత్ముడు, గమనించాలండి, పరిశుద్ధాత్ముడు సంఘానికి తెలియచేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు 5 తెలియచేస్తూ ఉన్నాడు. ఈ 5 ద్వారా సంఘములో ఉన్నటువంటి వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి పరిశుద్ధాత్మ యొక్క తీర్మానం? ఏమిటి పరిశుద్ధాత్మ యొక్క నిర్ణయం అంటే ఇక్కడ అంటూ ఉన్నాడు, వారు ఏం చేస్తున్నారు? అప్పుడు ప్రభువును సేవించుచు ఉపవాసముంచు, ప్రార్థన లేకుండా ఉపవాసం చేయరు, ఉపవాసముంచుచు ప్రార్థన చేయుచు ఉండగా అప్పుడు దేవుడు అనగా పరిశుద్ధాత్మ ద్వారా ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని సంఘానికి తెలియచేశాడు. ఏమని? నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. కాబట్టి మిగిలినటువంటి ప్రవక్తలు కానీ, మిగిలినటువంటి బోధకులు కానీ, సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క పరిశుద్ధుల విశ్వాసుల యొక్క అభిప్రాయం కాదు అది. గమనించాలి, ఇది మనుషుల యొక్క అభిప్రాయం కాదు. ఇది మనుషుల యొక్క ఆలోచన కాదు. ఇది దేవుని అభిప్రాయం, ఇది దేవుని చిత్తం, ఇది దేవుని ఆలోచన, దేవుడు బయలుపరిచిన ఆలోచన. నాకు నేనుగా దేవుడు నాకు బయలుపరిచాడంటే కాదు. ఈ విషయము సంఘానికి తెలియాలి, ఈ విషయము ఇతరులకు అర్థం కావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు పిలిచాడు అనేటువంటి విషయము 5 తెలిసింది కదా. ఈ 5 ద్వారా సంఘానికి తెలిసింది. సంఘానికి తెలియదుగా ఇప్పుడు చూడండి వారు ఏం చేస్తున్నారు? 3వ వచనంలో, అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపమంది ఎవరు? దేవుడే. అనగా ప్రత్యేకపరిచి ఆ సువార్త కొరకై ప్రత్యేకపరిచి. అందుకే ఇప్పటి నుండి సౌలు పౌలుగా మార్చబడి 3 సువార్త దండయాత్రలు చేస్తాడు.
ఆ 3 సువార్త దండయాత్రలు చేయటానికి సుమారు 15 సంవత్సరాలు పట్టిందండి. అపోస్తులైనటువంటి పౌలు ఇక్కడి నుండి మనం చూసినట్లయితే మొదటి సువార్త దండయాత్ర అనగా అన్యులకు సువార్తను ప్రకటించుట కొరకై ప్రత్యేకంగా దేవుడు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకంగా దేవుడు బర్నబాను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విషయాన్ని అక్కడ ఉన్నటువంటి మరి బోధకులకు, ప్రవక్తలకు తెలియచేశాడు తన ఆత్మ ద్వారా. ప్రముఖులైనటువంటి వీరి ద్వారా సంఘానికి ఆ యొక్క విషయము తెలియపరచగా ఆ యొక్క విషయము గురించి వారు ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అనగా దేవుని యొక్క ఏర్పాటును, దేవుని యొక్క నియామకాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని వారు ఏం చేశారు? ఘనపరిచి, ఇది దేవుని చిత్తమును ఘనపరిచి దేవుని మహిమపరిచి, ఇదండి సువార్త ప్రకటిస్తూ ఉండగా విననటువంటి వారు, నమ్మనటువంటి వారు నమ్ముకొనుట ద్వారా వారు దేవుని ఘనపరుస్తూ ఉన్నారు, వారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, నరకము నుండి తప్పింపబడుతూ ఉన్నారు. యుగయుగాలు కాలవలసినటువంటి ఆ యొక్క అగ్నిగంధకము నుండి తప్పింపబడేటువంటి గొప్ప రక్షణ అనేటువంటి వరాన్ని పొందటం మాత్రమే కాకుండా దేవుని వారు ఘనపరుస్తూ ఉన్నారు అనేటువంటి మాట మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సంఘము ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచే అర్థం ఏమిటంటే అనగా వారు ఆ విషయాన్ని ఒప్పుకుంటూ ఉన్నారు. పాత నిబంధనలో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలులో ఆ యొక్క ప్రత్యక్ష గుడారములోని కానివ్వండి, యెరూషలేములో ఉన్న దేవాలయంలో బలులు తీసుకుని వచ్చినప్పుడు యాజకులు ఏం చేస్తారు? తీసుకొచ్చిన వ్యక్తి ఏం చేస్తాడు? వారు తమ చేతులు ఉంచి, అంటే అర్థం ఏంటి? ఆ బలితో వారు, అయ్యా నేను చేసిన పాపముల నిమిత్తమై ఈ బలిని అంగీకరించు, ఈ పశువును అంగీకరించు అని వారు ఆ రీతిగా చేస్తారు. అది ఇక్కడ జరిగినటువంటి సందర్భం కూడా. అనగా దేవుని చిత్తాన్ని గౌరవిస్తూ, దేవుని యొక్క చిత్తాన్ని వారు ఘనపరుస్తూ, దేవుని యొక్క ఆలోచన చొప్పున వారిరువుని ప్రత్యేకపరిచి వారిని పంపించినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ రీతిగా పంపబడినటువంటి మరి వీరు ఏ రీతిగా పరిచర్య ధర్మం జరిగించారో, ఆ సువార్తను జరిగించారో ఆ తర్వాత అధ్యాయాలలో మనం చూస్తాం. 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు అపోస్తులైనటువంటి పౌలు మొదట బర్నబాతో కలిసి ఉంటాడు. తర్వాత మార్కు విషయమై బర్నబా వేరైపోతాడు. అయితే తిమోతిని తీసుకొని, శీలను తీసుకొని అపోస్తులైన పౌలు 3 సువార్త దండయాత్రలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక్క మాట నేను గుర్తు చేసి సమయాన్ని ప్రియులకు నేను అప్పగిస్తూ ఉన్నాను. అయితే పంపబడినటువంటి మరి వీరికి దేవుని యొక్క అధికారం ఉన్నదని మనం చూస్తూ ఉన్నాం. దేవుని ఆజ్ఞ చేతనే, దేవుని చేతనే వీరు పంపబడినటువంటి వారు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే పంపబడుతూ ఉన్నటువంటి వీరికి ఈ పని అప్పగించినటువంటి మరి వీరికి దేవుని యొక్క సన్నిధి ఎల్లవేళలా ఏముంటుంది? తోడుగా ఉంటుంది. గమనించండి. కాబట్టి శ్రీనివాసరావు భయపడనక్కర్లేదు. నువ్వు నాగట్టి మీద ఏం చేస్తున్నావు? చేయి పెడుతున్నావు. ఇక ఎటువైపు చూడాలి? ముందుకే చూడాలి, వెనక్కి చూడటానికి వీలే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపునది. కొన్నిసార్లు కరువులు వస్తాయా రావా? హింసలు వస్తాయా రావా? వ్యతిరేకతలు వస్తాయా రావా? సమస్యలు వస్తాయా రావా? హాని వస్తుందా లేదా? కరువైన ఖడ్గమైన దేవుని మీద భారం వేసి ప్రభు వైపు చూస్తూ ఈ విశ్వాస పరుగు పందెంలో, నీ సేవా జీవితంలో ఈ సేవను నీవు కడుముట్టించాలని దేవుని వాక్యము చేత ప్రత్యేకంగా మరి దేవుడు తన దాసుడైనటువంటి శ్రీనివాసరావు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభువును వెంబడిస్తూ ఉన్నటువంటి మనతో ఎల్లవేళలా ప్రభు ఉన్నాడు అనే విషయం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. చూడండి, ఎంతవరకు ఉంటాడు, ఎప్పటి వరకు ఉంటాడు, ఏ సందర్భాల్లో ఉంటాడంటే అన్ని సందర్భాల్లో ఉంటాడు. కానీ కొన్ని సందర్భాల్లోనే మనం దూరం అవుతాం. మనం దూరమైనా ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఎల్లవేళలా మనల్ని వెంటాడుతాడు, ఎల్లవేళలా మనతోనే ఉంటాడు. చూడండి, నేను కొన్ని మాటలు చెప్పి సమయాన్ని ప్రియులకు అప్పగిస్తాను. చూడండి, 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం, 28వ అధ్యాయం 20వ వచనం. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. రక్షింపబడి శిష్యులుగా చేర్చబడి బాప్తిసం పొంది సంఘములో ఉన్నటువంటి వారికి బోధించండి అన్నాడు.
ఇదిగో ఇదిగో నేను యుగ సమాప్తి వరకు గమనించాలండి. ఎప్పటి వరకట? యుగ సమాప్తి వరకు. మనం జీవించేది ఆ యుగంలో కొంతకాలమే. సంఘం ఉన్నంత కాలం, విశ్వాసులమైన మనం ఉన్నంత కాలం, తన పని కొరకే సమర్పించుకున్నటువంటి మనము జీవితంలో జీవించినంత కాలం ఎవరితోడు ఉంటుందో? ఎవరైనా పరలోకమందును భూలోకమందును ఎవరైనా సర్వాధికారి. ఇంతకు మించిన రాజున్నాడా? ఇప్పుడు బెంబేలు ఎత్తిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం బెంబేలు ఎత్తిపోతుంది. నీళ్లలో నుంచి చేపను బయటకేస్తే ఏమైంది? ఇప్పుడు అట్లయిన పరిస్థితి. ఏం చేయాలి? ఆయువు పట్టుకున్నాడు. నేను పేర్లు చెప్పనులే. ఆయువు పట్టుకున్నాడు, ఊపిరాటల్లా. ఎట్లొచ్చినాయి? ఏమాత్రము రాజీ పడకూడదు విశ్వాసి. సంఘము ఏ విషయంలో మాత్రము రాజీ పడకూడదండి. సంఖ్యాబలం ఉన్నా లేకపోయినా, మనుషులు అంగీకరించినా అంగీకరించకపోయినా సత్యాన్నే అనుసరిద్దాం. ప్రభువు కొరకే ముందుకు సాగుదాం. ప్రభు ఏర్పరిచినటువంటి ఆ యొక్క రాజమార్గము, పరిశుద్ధ మార్గంలోనే మనం ముందుకు సాగుదాం. అపోస్తలులు ఆ రీతిగా జీవించారా లేదా? మన దేశానికి సువార్త తీసుకొని వచ్చింది ఎవరో? అక్కడి నుంచే కదా. పంపబడినటువంటి తోమ ఏమయ్యాడు? కేరళలో ఇప్పుడు కూడా ఉన్నది. కేరళ, తమిళనాడు ఆయన చేసినటువంటి పరిచర్య ఆ స్థలాల్లో ఏమయ్యాడు? విగ్రహారాధనకు నిలయమైనటువంటి, చీకటికి నిలయమైనటువంటి మన దేశానికి వెలుగు తీసుకుని వచ్చింది ఎవరు? వెలుగై ఉన్నటువంటి ప్రభు చేత పంపబడిన, వెలిగింపబడినటువంటి జ్యోతి. నీవు నేను ఎవరమో తెలుసా? నీవు నేను అనగా లోకము గుర్తించకపోవచ్చు, లోకానికి తెలియకపోవచ్చు అండి. ఇప్పుడు గుడ్డివాడికి లోకం ఏం తెలుస్తుంది? వాడి కళ్ళే లేవు, లోకం ఏం తెలుస్తుంది వాడికి? రమ్యమైనటువంటి ఈ యొక్క సంగతులు, పరిశుద్ధుల సహవాసం, జీవాధిపతి అయినటువంటి దేవుని గుర్చినటువంటి ఈ యొక్క సంగతులు చీకటిలో ఉన్న వారికి, అంధకారంలో ఉన్నటువంటి వారికి ఈ యొక్క సంబంధమైనటువంటి దేవత వారి యొక్క మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగు చేయడం ద్వారా వారు చూడలేకపోతున్నారండి. అందుకే మన భారం వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. ఈ గ్రామంలో ఉన్నటువంటి అనేకులు రక్షింపబడాలి. ఇంటింటికి వెళ్ళి పత్రిక ఇవ్వండి, ఇంటింటికి వెళ్ళి ప్రార్థన చేయండి. ఇంటింటికి వెళ్ళలేకపోయినా ప్రతి ఇంటిని గురించి ప్రార్థన చేయండి. దేవుడి మార్గాన్ని సరళం చేస్తాడు. దేవుడి మార్గాన్ని సరళం చేస్తాడు. ఒక పత్రిక, ఒక మాట, ప్రార్థన, ఒక వాక్యం పట్టబడాలంటే సాధన మీదే, వేరొక సాధనాలు ఏమీ లేవు. కాబట్టి మన ఆలోచనలు కాదు, కొత్త పోకడలు, వింత పోకడలు కాదు. దేవుని వాక్యం. ఏం చేశాడు సౌలు? బర్నబా ఏం చేశారు? వాక్యాన్ని తీసుకొని వెళ్ళారు. మొదట యూదులు ఉన్నటువంటి సమాజ మందిరాలకు వెళ్ళారు. వారు అంగీకరించినప్పుడు అన్యుల దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళినా సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తునే వారు ప్రకటన చేశారు. వారిని బలపరిచింది ఎవరు? వారికి తోడుగా ఉన్నది ఎవరు? విజయాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. మనల్ని పంపినటువంటి ప్రభువే మనకు తోడుగా ఉంటున్నాడు కాక మనల్ని బలపరుస్తాడు, మనకు విజయాన్ని ఇస్తాడు. తాను పంపినటువంటి వాక్యమట, దేవుడు పంపినటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చకుండా మరలా దేవుని యొద్దకు వెళ్ళదట. యెషయా గ్రంథం 55 చదవండి ఇంటికి వెళ్తారు. దేవుడు పంపినటువంటి వాక్యం, అది వర్షమే కావచ్చు, మంచే కావచ్చు, ప్రతిదీ ఆయన పంపినటువంటి వాక్యం ఏమవుతుందట? ఏ ఉద్దేశంతో ఎక్కడికి పంపబడిందో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వస్తుందట, మరలా దేవుని యొద్దకు వస్తుందట. అదే రీతిగా నువ్వు నెరవేర్చవలసింది, మనము నెరవేర్చవలసింది దేవుని యొక్క చిత్తమ్మ. ఆయన సన్నిధి, ఆయన కృప ఎల్లవేళలా మనకి తోడుగానే ఉంటుందని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తున్నాం. ఆయన వెంబడించే వారముగా మనం ఉండాలి. ఆయన సన్నిధి ఎల్లవేళలా మనకు తోడుగానే ఉంటుంది. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము, ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం చదువుకుందాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఇదండి సంతృప్తి సహితమైన దైవభక్తి అన్ని విషయములలో ఏమైందట? గొప్ప లాభసాధన. సంతృప్తి సహితమైన
ఈనాడు పరిస్థితులు, ఈనాడు ఆర్థిక స్థితిగతులు సాంఘికంగా చాలా బెటర్ అండి. మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు, నేను చదువుకునేటువంటి సమయంలో, అంటే మాకంటే ముందు తరం జైపాల్ గారు, వారు చదువుకుని వారు జీవించిన సమయంలో పరిస్థితులు దారుణం. కాళ్ళకి చెప్పులు ఉండేవి కాదు, రోడ్లు ఉండేవి కాదు, బస్సులు ఉండేవి కాదు. బస్సు ఎప్పుడు వచ్చేది? బస్సులు ఎప్పుడు ఎక్కుతాం? బస్సు ఎక్కాలంటే ఉండాలి కదా, డబ్బులు ఉండాలి కదా. ఇక్కడి నుంచి ముగ్గురు వచ్చేవాళ్ళు. ఈ గ్రామం నుంచి కూడా ముగ్గురు నా క్లాస్మేట్స్. నా 1972 నేను 10th. ఈ గ్రామం నుంచి కూడా వచ్చారు, మరి ఎవరో తెలియదు. కానీ తర్వాత మా గ్రామం యనమదల ఎద్దనపూడి. ఆనాడు పరిస్థితులు వేరండి, ఆనాడు పరిస్థితులు వేరు. కరెంట్ లేదు, ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి. దినదినం. అందుకే ఏనాటి ఆహారం ఆనాడు దేవుడు అనుగ్రహిస్తూ ఉండగా దుర్భరమైనటువంటి బహు కష్టకాలంలో ఆనాడు మరి జీవించినటువంటి ప్రజలం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. ఏమున్నా ఏమి లేకపోయినా, బలమున్నా బలం లేకపోయినా ప్రభు కొరకు జీవించాలి అనే రోషం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, యవనస్తులు గుర్తుపెట్టుకో. ప్రభు కొరకు జీవించి. ఎందుకంటే ఇంతకు మించినటువంటి పరిచర్య, ఇంతకు మించినటువంటి సేవ భూలోకంగా ఇంకోటి లేదండి. రోషము కలిగి దేవుని సేవించాలి. మనం దేవుని పక్షాన మనం జీవించాలి. దేవుని ప్రేమను మనం ప్రకటన చేయాలి. ధనాపేక్ష లేని వారమై. సేవ అంటే ప్రభు జీవించినటువంటి జీవితమే మనకు అడుగుజాడలో. ఏమన్నాయి? ప్రభువుకి సర్వాధికారి అయిన దేవుడు. మన గురించి మనం మాట్లాడుకుంటున్నాం, కానీ ప్రభు జన్మించినటువంటి ఆ యొక్క స్థలం ఏంటి, ఆయన పెరిగినటువంటి ఆ నేపథ్యం ఏంటి, 30 సంవత్సరముల యొక్క ఆయన ఎదుగుదల, ఆయన కుటుంబ జీవితం ఏంటి, ఆయన జీవిత విధానం ఏంటి, మనం ఆలోచన చేస్తే నిజంగా మన కళ్ళల్లో కన్నీళ్లు తిరుగక మానవు. దేవుడయ్యుండి వడ్రంగి పని చేయటం ఏంటి? దేవుడయ్యుండి వడ్రంగి పని చేయటం అంటే కట్టెలు తీసుకుని వచ్చి నరుక్కొని తీసుకుని వచ్చేవాడు. సైకిల్ ఉందా? రిక్షా ఉందా? బండి ఉందా? ఏమీ లేదు. సర్వాధికారి అయినటువంటి దేవుడు వాటిని తీసుకొని వచ్చి ఇంటిలో తన తండ్రి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క పని నేర్చుకొని వాటిని తయారు చేసి మార్కెట్కి వెళ్ళి వాటిని అమ్మి తన కుటుంబాన్ని, పెద్దవాడిగా కుటుంబాన్ని పోషించాడంటే ఏంటి? అందుకే కదా ఈ మాట రాయబడింది. సేవ అంటే ధనాన్ని సంపాదించుకోవటమా? సేవ అంటే మనుషులను మన పక్షాన లాగుకోవటమా? సేవ అంటే మనిష్టానుసారంగా అధికారాన్ని, పెత్తనాన్ని సంఘములో చెలాయించటమా? ఎవరు నేర్పారు ఈ మాటలో? ఎందుకు వింటున్నారు ఈ మాటలో? వాక్యం ఏమని చెబుతూ ఉన్నది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి తిని. సిలువ వేయబడితే నోరు అలా మాట్లాడుతుందా? గమనించాలండి. మనము క్రీస్తుతో పాటు చనిపోయామండి. రక్షింపబడిన దినాన చనిపోయాం. బాప్తిస్మ దినాన మనం బహిరంగంగా సాక్ష్యం ఇచ్చాం. సేవ అంటే అదే. మన సిలువను మనం ఎత్తుకోవాలి. నేను అనేది విపేక్షించి, అనగా నేను కాదు కనబడాల్సింది. మన ప్రభువును ధరించుకున్నాం, క్రీస్తుని ధరించుకున్నటువంటి వారమే. మనం చూపించాల్సింది ప్రభువుని, మనం హెచ్చించాల్సింది ప్రభువుని, మనం ప్రకటించాల్సింది ప్రభువుని గురించి, మన విషయాలు కానే కాదు. అందుకంటున్నాడు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి అని అంతటితో వాక్యము ఆగిపోలేదు. నిన్ను ఏమాత్రమును విడువను. ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా? 40 సంవత్సరముల అరణ్య యాత్రలో ఇశ్రాయేలు జనాంగమును పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడా? అది దేవుని వాక్యం. కాబట్టి మీకు కలిగిన వాటితో ఏ స్థితిలో ఎవరిని ఎక్కడ ఉంచాలో దేవుడు అలా ఉంచాడు. మనం కలిగిన వాటితో సంతృప్తి కలిగి అన్ని సమయాలలో, అన్ని స్థితిగతులలో నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప అని అపోస్తులైనటువంటి పౌలు పలికినటువంటి రీతిగా మన సేవా జీవితం అంతా, మన యాత్రా జీవితం అంతా ప్రభువునే మహింపడదాం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి.
నిన్ను ఏమాత్రమును విడువను విడువను నిన్ను ఎన్నడను ఎన్నడను ఎడబాయనని నిన్ను ఎన్నడను ఎనబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు. మన కష్టకాలంలో, మన కన్నీరు కార్చే సమయంలో, మన ఒంటరి దినాలలో, మన ఏకాంత కాలంలో, మన హృదయములో నిండా, మన గుండె నిండా కన్నీరు నిలిచి ఉన్నటువంటి దినాలలో మనం ఆదుకునేది ఎవరు? ప్రభువు నాకు సహాయుడు. అది ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ముందుకు సాగుదామని దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి, దేవుని సేవించుట కొరకై దేవుని వాక్యములో వ్రాయబడినటువంటి దీనిని నమూనా అంటాం, ప్యాట్రన్, మాదిరి, దేవుడు చూపినటువంటి మాదిరి. కాబట్టి ఆ మాదిరి చొప్పున మన క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో, సంఘ జీవితంలో, కుటుంబ జీవితంలో ప్రభువును ఘనపరుస్తూ, ప్రభువును మహింపరుస్తూ, ప్రత్యేకంగా మాకు మంచి తీర్మానం ప్రభు కొరకు చేసినటువంటి శ్రీనివాసరావును ప్రత్యేకంగా మరొకసారి అభినందిస్తూ, కుటుంబంగా వారు ప్రభువుని ఆ రీతిగా సేవించాలని ప్రత్యేకంగా మరి ప్రారంభించబడినటువంటి ఈ యొక్క సేవ మొదలుకొని తొదమట్టుకు ప్రభు మీద ఆధారపడుతూ, ప్రభువుని మహింపరుస్తూ, ప్రభువును ఘనపరుస్తూ తన సేవా జీవితం అంతా ముందుకు సాగాలని కోరుకుంటూ, ప్రత్యేకంగా వారిని మరొకసారి అభినందిస్తూ, చేరి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘ ప్రియులకు, పెద్దలకు, జయపాల్ గారికి వందనాలు తెలియజేస్తూ, దేవుని నామాన్ని మహింపరుస్తూ సమయాన్ని ప్రియులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, అమూల్యమైన సంగతులు